ఇలా పొరలు పొరలుగా ఉండే శృతి మెత్తటి చపాతీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇలా కనుక చేసి లంచ్ బాక్స్లో పెడితే గట్టి పడకుండా చాలా సాఫ్ట్గా ఉంటుంది. పళ్ళతో కాకుండా పెదాలతో కొరుక్కొని తినేయవచ్చు. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి. ముందుగా ఒక ప్లేట్లో ఒక అరటిపండు తగినంత సాల్ట్ వేసుకొని సాఫ్ట్గా నైస్గా బాగా కలుపుకోవాలి. కావాల్సినంత గోధుమ పిండి వేసుకోవాలి. ఇంకా కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. కొద్దిగా నీళ్లు వేసుకొని బాగా ఒత్తుకుంటూ నైస్గా ఇలా కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకున్న ఈ పిండిని ఏదైనా గిన్నె కప్పేసి ఒక 10 నిమిషాలు రెస్ట్ ఇవ్వాలి. 10 నిమిషాల తర్వాత మరొకసారి ఒత్తుకొని కావాల్సిన చిన్న అరిచెయ్యి అంత ఒత్తుకోవాలి. ఇంకా ఆయిల్ అప్లై చేసి చాకుతో ఇలా కట్ చేసుకుని ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. మనకి పొరలు బాగా వస్తుంది అనమాట. ఇంకా మరొకసారి కావాల్సిన వయసులో ఇలా ఒత్తుకోవాలి. ఇంకా పెనం బాగా హీట్ అయిన తర్వాత చపాతీ వేసుకొని ఆయిల్ అప్లై చేసుకొని 2 వైపులా బాగా మంచి రంగు వచ్చే వరకు ఇలా కాల్చుకోవాలి. ఇంకా అంతేనండి. తప్పకుండా ఇలా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ ఇవ్వడం మాత్రం అసలు మర్చిపోవద్దు.